వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు అప్పటికప్పుడు వ్లాగ్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా. సో యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే ఒక చిన్న రెమెడీ అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక చిన్న రెమెడీ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఆల్సో మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టున్నాను. సో అది మంచిగా వచ్చింది. అండ్ ఆల్సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు వీడియో అయితే అది. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. అండ్ మార్నింగే నేనైతే కొంచెం ఎర్లీగా లేచి పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అది ముందు కంప్లీట్ చేసేసుకున్నా. సో ఈరోజు ట్యూస్డే, ఫ్రైడే కొంచెం ఎర్లీగా లేచి ఇంట్లో ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాను. ధూపం వేస్తే ఇంటికి మంచిది అని అంటారు. ఏమన్నా నరచిష్టి ఉన్నా, సో ఏదైనా సరే నెగిటివిటీ అనేది పోతుంది. సో ఇది నేను చెప్పాల్సిన రెమెడీ అయితే చెప్పాలనుకున్నది. సో మనకి ఎప్పుడైనా సరే ట్యూస్డే రోజే ఈ రెమెడీ అయితే పాటించాలి. ఇది మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు లక్ష్మీదేవి స్వరూపం అంటాం. అండ్ కళ్ళుప్పు నెగిటివిటీని పూర్తిగా పోగొట్టేస్తుంది. సో ఇంట్లో ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదంటే చికాకులు ఏమన్నా సరే, సో ఇది నేను పెట్టడం వల్ల నాకైతే ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉంటుంది. సో యాజ్ యూజువల్ ప్రశాంతత అంటే పూర్తిగా ప్రశాంతత కాదు, పిల్లలు అన్నాక చిన్న చిన్న చికాకులు గొడవలు అవి మామూలుగానే ఉంటాయి. సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే పూర్తిగా క్లియర్ అయిపోతుందని నా నమ్మకం. అండ్ నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇంతకుముందు కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇది కూడా ఈరోజు మీకు యూస్ అవుతుందేమో అని చెప్పేసి మీతో షేర్ చేసి, పూజ చేసిన తర్వాత ఇది డే అంతా పెట్టేసి ఎవరైనా చూడని చోట పెట్టేసేయాలన్నమాట ఈ కళ్ళుప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ట్యూస్డే. సో కాబట్టి ట్యూస్డే రోజు కొంచెం ఇంట్లో అంత పూజ కొంచెం త్వరగా చేసుకొని అండ్ సాంబ్రాణి కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ట్యూస్డే రోజు ఒక చిన్న చిన్న రెమెడీస్, అంటే నేను పాటించే రెమెడీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ మీకు అంటే మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. సో చేస్తే మటుకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా ఒక రెమెడీ మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది కూడా నాకు కూడా తెలుసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ట్యూస్డే అయితే ఖచ్చితంగా ఇలా చేసుకోండి. బాగా అంటే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న నెగిటివ్స్ ఏమన్నా ఉంటే పోతుంది. అండ్ పాజిటివ్ ఒకటేసారి రాదండి, మనం చిన్న చిన్నగా నమ్మి చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఖచ్చితంగా నమ్మి చేయాలన్నమాట. సో నేనైతే ఫ్యూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ప్రశాంతంగానే ఉంది. అయినా నాకు అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేంత ఏం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే యాజ్ యూజువల్, ఇప్పుడు మనుషులు అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అండ్ దాన్ని కూడా మనం ఏమంటారు, తట్టుకునే శక్తి ఉండాలి కదా. సో అందుకు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటే అండ్ మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అది. అండ్ నేను మీషోలో తీసుకున్నాను కదా, అది ప్రోడక్ట్ చాలా బాగుందండి నిజంగా. అది ఇప్పుడు స్టిచ్చింగ్కి తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో దీంట్లో పెట్టేసుకున్నా. అండ్ లెహంగా హాఫ్ స్టిచ్చింగ్ అయితే అయింది. సో హాఫ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంక ఇది మనము అడ్జస్ట్మెంట్ చేసి, అంటే మన నడుము సైజ్ ఎంత ఉందో అది చూసి, నాకు కాదులేండి. సో ఇది మా పాపకి. అండ్ ఇది స్టిచ్చింగ్ ఇవ్వాలి. సో స్టిచ్చింగ్ ఇవ్వడానికి అయితే తీసుకొని వెళ్తున్నా. బ్లౌజు ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా, ఉగాది ఫెస్టివల్. సో తక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవాలి పిల్లలకి ఎప్పుడైనా సరే. ఎందుకంటే హెవీ కాస్ట్ పెట్టి తీసుకున్నాం అనుకోండి, అది 1 or 2 times యూజ్ చేస్తారు, నెక్స్ట్ దాన్ని తీసి పక్కన పడేస్తారు. అంత డబ్బులు పెట్టి అంటే వేలకు వేలు డబ్బులు బట్టలకు పెట్టాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో కొంచెం అంటే డబ్బులు తక్కువైనా సరే క్వాలిటీ బాగుండాలి. అండ్ బాగుంటుంది క్వాలిటీ నేను తీసుకున్నది అయితే. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. అండ్ డిఫరెంట్ కలర్ ఉంది కదా. సో ఫుల్ లెంత్లో చూపిస్తున్నా. ఇది ఫస్ట్ అయితే నేను అంటే మనకి రేటింగ్స్ చూసి చూస్ చేసుకోవాలి. మీషోలో ప్రోడక్ట్స్ చాలా మటుకు బాగాలేవు అట్లా అంటూ ఉంటారు. బట్ నేను తీసుకున్నంత వరకు, ఇంతవరకు నేను మీషోలోనే ప్రోడక్ట్స్ ఏది తీసుకున్నా అంటే మీతో షేర్ చేసుకుంటాను కదా, చాలా మంచి క్వాలిటీ అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మనకు నచ్చలేదనుకోండి, మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఇది చూస్తున్నాను అనమాట, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. బట్ నేను ఇంతవరకు ఏది రిటర్న్ పెట్టలేదు. పెట్టింటే ఒకవేళ 1, 2 ఏమన్నా పెట్టింటాను అంతే, చిన్న చిన్న ప్రోడక్ట్స్. సో ఇది హాఫ్ శారీ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లెహెంగా కలర్ ఆపోజిట్ కలర్స్ ఇలా ఉంటే మెయిన్
మెయిన్గా నాకు వైట్ అండ్ మెరూన్ కలర్లో నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇది చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనము నీట్గా స్టిచ్ చేయించుకుంటే చాలా లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ టెంపుల్కి కానీ ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పిల్లలకి హాఫ్ శారీస్ అలవాటు చేయాలి. సో చాలా బాగుంటుంది. పిల్లలు ఇట్లా హాఫ్ శారీ వేసుకొని క్యూట్గా అనిపిస్తారు కదా. సో అది. అండ్ కాస్ట్ వచ్చేసి ఇది 657 687 ఏదో ఉందండి. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ క్వాలిటీ వైజ్ అయితే మీరు పక్కాగా నమ్మొచ్చు, చాలా చాలా మట్టుకు బాగానే ఉంది. అండ్ చూసారా క్లాత్ కూడా ఎంత బాగుందో, సాఫ్ట్గా సిల్కీగా. సో పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వంటకు స్టార్ట్ చేసేస్తున్నా. బికాజ్ ఈరోజు ట్యూస్డే, కొంచెం ఎర్లీగా వంట అయితే అయిపోతే కొంచెం త్వరగా వెళ్ళాలన్నమాట. అట్లే టెంపుల్కి వెళ్ళేసి వెళ్దామని చెప్పేసి. అండ్ ఈరోజు కలర్ రైస్ చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ వేయట్లేదు, వేసినా కూడా తినర్లేండి. ఆలు కర్రీ దీనికి కాంబినేషన్ బాగుంటుంది కదా. సో పెరుగు పచ్చడి బాగానే ఉంటుంది, రైతా బాగానే ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు టమ్మీ ఫుల్గా అనిపించదు. అండ్ సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ, జ్యూస్లు ఇవే ఎక్కువ వెళ్తూ ఉంటాయి, రైస్ తక్కువగా వెళ్తుంటుంది. బట్ ఒక వైపు చూస్తే జ్యూసు లిక్విడ్ టైప్ వెళ్ళడం చాలా మంచిది. కాకపోతే మనకి ఎండకు ఎక్కువ తిరుగుతాం కాబట్టి స్టామినా ఖచ్చితంగా అవసరము. సో ఈ రెసిపీ అయితే నేనేం షేర్ చేయట్లేదు, జస్ట్ అట్లా కుక్ చేసేస్తున్నాను అనమాట. బికాస్ టైం లేదు కాబట్టి నేనేం రెసిపీ అయితే షేర్ చేయట్లేదు. సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నెక్స్ట్ టైం ఏదైనా ట్రై చేస్తా. సో నేనైతే ఇంకా రైస్ని కొంచెం ఘీలో రోస్ట్ చేస్తే బాగా అనిపిస్తుంది అండ్ పొల్లు పొల్లుగా వస్తుంది అనమాట మనం కుక్ చేసినప్పుడు. దీంట్లో ఏం ఎక్కువ మసాలా వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, అంతే. ఇంకేం ఎక్కువ యాడ్ చేయలేదు. సో సింపుల్గా వేసున్నాను, కానీ బాగుంటుందండి టేస్ట్. ఈ సమ్మర్లో హెవీ మసాలా కూడా యూస్ చేయడం అంత మంచిది కాదు. సో అది కొంచెం మనం ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా ఉంది, అది కూడా అయిపోవచ్చిందండి. ఇంకా దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో 1 వీక్ వరకే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి వాడడం తక్కువే మసాలా, గరం మసాలా ఇలాంటివన్నీ. సో అప్పటికప్పుడు ఇంకా ప్రిపేర్ చేసుకోవడం వీలు పడదు కాబట్టి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటా. సో అట్లా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటా అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కొంచెం లెమన్ ఉంటే లెమన్ వేసేసుకోండి, అంతే. సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది. అండ్ మాకు ఆలు కర్రీలోకి పూరి కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా పూరి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పూరి మేమైతే ఎక్కువగా తినమండి, అంటే నేను మా బాబు కొంచెం తక్కువ అనమాట, ఆయిల్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉన్నాం ఈ మధ్య కాలంలో. సో లేదంటే పూరి అంటే మాకు కూడా చాలా ఇష్టమే. సో ఆయిల్ కొంచెం తక్కువగా వాడడం వల్ల మంచిది కదా అని చెప్పేసి. అండ్ పూరి అయితే మా వారికి, పాపకైతే చేస్తున్నా, మా కోసం చపాతీ యాజ్ యూజువల్. సో బాగుంటుంది కదా ఆలు కర్రీలోకి అని చెప్పేసి. చూసారా రైస్ ఎంత పొల్లు పొల్లుగా వచ్చిందో. మనము అనుకోకుండా చేస్తాం కదా రెసిపీస్, అప్పుడు కొంచెం మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. సో అన్నీ కలిపి మంచిగా మసాలాతో కుక్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఎందుకో తెలియదు, ఎప్పుడూ ఒక్కోసారి అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటుంది. అండ్ పూరి పొంగినప్పుడు నేను వీడియో తీద్దామని అనుకుంటాను, ప్రతిసారి అంతే, హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది. పూరి పొంగుతుంది కదా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసేలోపు దానికి కూడా అర్థమైపోయింది, అది కూడా బెట్ చేస్తుంది అనమాట. సో ఇది పూరి, ఒక 4 పూరీలు అయితే చేస్తున్నాండి, ఎందుకంటే మా వారికి 2, పాపకి 2 అన్నట్టు. సో మేమైతే ఇంకా చపాతీ, ఈ వైట్ పిండి వాడకూడదు, బట్ ఒక్కోసారి మన నోటికి రుచికరంగా కూడా కావాలి కదా. సో అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా అయితే రాగి జావ ఖచ్చితంగా ఉంటుంది, రాగి జావ అండ్ ఏదో ఒక జ్యూసు, వెజిటేబుల్ కానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి, ఏదో ఒకటి మార్నింగ్ టైం అయితే పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట. అయితే చాలా చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కాబట్టి కలంకారీవి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి. అండ్ నేను రామ్రాజ్లో చూసున్నాను కాటన్ శారీస్ కలంకారీవి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి. అండ్ అంత పెద్దగా ఏం నచ్చలేదు, మరీ పెద్దవాళ్ళు కట్టేంతగా ఉంది. సో మనం యూజ్ చేసుకునేంతగా లేదనమాట. సో అందుకే ఇంకా నేనేం తీసుకోలేదు. సో ఈ మధ్య షాపింగ్ కూడా ఏమి ఎక్కువ వెళ్తలేనమాట, టైం సరిపోవట్లేదు. ఇంటికి, ఆఫీస్కి మార్నింగ్ లేయడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. సమ్మర్ వస్తే యాజ్ యూజువల్ ఇంకా అసలు ఓపికే ఉండదన్నమాట మార్నింగ్ టైం లేయడానికి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా పూరీ చేస్తున్నాను, కొంచెం హెవీ అనమాట, అది ఆయిలీ ఫుడ్ కదా. సో ఆయిలీ ఫుడ్ పూరీ అండ్ కలర్ రైస్ చేస్తున్నాను కాబట్టి అది కొంచెం ఆయిలీగా ఉంటుంది. అందుకే వాటర్ మిలన్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టేసుకున్నాను. అండ్ రాగి జావా యాజ్ యూజువల్ సమ్మర్లో అయితే ఉంటుంది.
సో అదండి ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ మీకు కొత్త వీడియో ఏమైనా పెడితే నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.